విజయ్కు హ్యాండ్ ఇచ్చినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇంకొక ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే అతని దగ్గరికి వస్తే కనుక విజయ్ అని నేను అని ప్రమాణ స్వీకారం చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. కానీ వచ్చినట్టే వచ్చి మురిపించి అతి దగ్గరకు వచ్చి దూరంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అసలు విజయ్ పరిస్థితి ఎలా ఉందో కూడా తమిళనాడు ప్రజలు చూస్తూ ఉంటే, తమిళనాడు రాజకీయాలు చూస్తూ ఉంటే, ఎలక్షన్ చేయడం వేరు, ఎలక్షనీరింగ్ చేయడం వేరు, బూత్ వరకు ఓటర్లను తీసుకెళ్లి వేయించడం వేరు. కానీ ఆ తరువాత రాజకీయాలు ఏముంటాయో వాటిని అవపోసాన్ని పట్టడంలో విజయ్ సక్సెస్ కాలేకపోయినాడు. అనుకున్నట్లుగా రాజకీయం చేయలేకపోతా ఉన్నాడు. శకుని మామ లాంటి మామలు కొంతమంది చుట్టుపక్కల ఉంటే ఆ రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఆ రాజకీయాలు చేయడంలో విజయ్ ఈ రోజున వెనకబడిపోయినాడు. అంత పెద్ద పార్టీగా వచ్చి 108 స్థానాలు సంపాదించుకొని పక్క పార్టీలో ఉన్నటువంటి ఒక 10 మందిని కూడా వెనక్కి వేసుకురాలేకపోవడం ఏదైతే ఉందో, ఇది ఏదైతే విజయ్ యొక్క రాజకీయ పరిణితికి, ఆ స్థాయి ఆలోచనకి ఒక పెద్ద దెబ్బ అని చెప్పేసి తమిళనాడుకి సంబంధించిన రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఒక పార్టీ అధికారాన్ని చేపట్టబోతోంది అంటే ఇతర పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు జపాంగులు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ టీవీకే పార్టీలోకి ఎవరు కూడా రావడానికి ఆసక్తి చూపించట్లేదంటే విజయ్ మీద వీళ్ళకి నమ్మకం లేదా, లేదంటే విజయ్ పాలన మీద వీళ్ళకి నమ్మకం లేదా, అసలు విజయ్ ఏం చేయబోతున్నాడని చెప్పేసి వీళ్ళకి అర్థం కావట్లేదా అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే, చివరాఖరికి మన తెలుగు రాష్ట్రంలో అయినా సరే ఒక పార్టీ అధికారంలోకి వస్తే కనుక ఎవరైతే అపోజిషన్ పార్టీకి పోతారో ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆటోమేటిక్గా వాళ్ళ నియోజకవర్గాల్లో పనులు జరగడం కోసం అని చెప్పేసి అధికార పార్టీలోకి జంపులు చేస్తూ ఉంటారు. కానీ ఈ జంపింగ్ మొత్తం అక్కడ తమిళనాడులో జరగట్లేదు. ఈ జంపింగ్ చేయించేటటువంటి సిస్టమ్ అక్కడ లేదు. ఎవరి దగ్గర లేదు? అదే స్టాలిన్ పార్టీ గెలుచుంటే డిఎంకేలో గెలిచిన వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. అలాగే స్టాలిన్ పార్టీ గెలుచుంటే ఈ టీవీకే పార్టీలో గెలిచిన వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇక్కడ విజయ్ పార్టీ మాత్రం ఇలాంటి రాజకీయం చేయలేకపోతా ఉంది. రాజకీయం అంటే ఇది అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. సో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇంచుమించు సపోర్ట్ ఇచ్చినట్టే ఇచ్చి మరోసారి వెనక్కి వెళ్ళిపోయి డిఎంకే పార్టీతో కలిసినట్టు వాళ్ళు చెప్పడం అయితే జరుగుతూ ఉందన్నమాట. అలాగే విజయ్ మీద ఏదో క్రిమినల్ కేసు కూడా ఏదో పెట్టినట్టుగా, హార్స్ రైడింగ్ ఏదో చేస్తున్నట్టుగా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. ఏం లేదు, ఎమ్మెల్యేలని కొనుగోలు చేస్తున్నారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. సో దాని గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇద్దరు ఎమ్మెల్యేలు తాము మద్దతు ఇస్తున్నట్లుగా సంతకాలు కూడా పెట్టే స్టేజ్కి వచ్చేసి చివరాఖరికి వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అసలు విజయ్ విషయంలో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఎమ్మెల్యేలకి, అంటే వేరే పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి అసలు నమ్మకమే లేదు అనేది దీన్ని అర్థం పడుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. సో గంటకి అప్డేట్స్, గంట కాదు, నిమిషానికి అక్కడ రాజకీయ వాతావరణం అయితే మారిపోతున్నటువంటి పరిస్థితి.